ధర్నాలు కాదు, ప్రాజెక్టుపై కేటీఆర్ అవగాహన చేసుకోవాలన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరంపై ఎన్డీఎస్సీ రిపోర్టును కూడా కేటీఆర్ తప్పంటున్నారని విమర్శించారు. ప్రచారం కోసమే కేటీఆర్ కాళేశ్వరం టూర్ చేపట్టారన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో 1000 ఎకరాలు నీట మునిగాయన్నారు వివేక్. ఎప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనన్నారు. కవితను విడుదల చేయాలని కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారన్నారు వివేక్. మాకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, మేము ఏదైతే తప్పులు చేసినామో, మేము క్షమాపణ కోరడానికి పోయినా కాళేశ్వరంకి అర్థం కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వైట్ ఎలిఫెంట్ కావడం జరిగింది. ఆయనకు అవగాహన లేదు. అలా నాయన ఈ ప్రాజెక్టు కేవలము కమిషన్ల కోసం కట్టిన ప్రాజెక్ట్ అని చెప్పి ఇప్పుడు కూడా ఆయన ఒప్పుకోవడం లేదు. కేటీఆర్కి పంపు చేయి నీళ్ళు అని చెప్పి చెప్తున్నాడు. కాళేశ్వరం నుంచి పంపు, మేడిగడ్డ నుంచి పంపు నీళ్ళు చేయాలంటే ఎక్కడ చేయాలి, అది కూడా ఆయనకు అవగాహన లేదు. ఆ నీళ్ళు ఎక్కడ పోతాయి? ఎల్లంపల్లి ప్రాజెక్టుకి పోతాయి నీళ్ళు. కాకా వెంకటస్వామి గారు ప్రాణాయిత చెవల ఏదైతే ఇన్వెస్ట్ చేసినారో, గ్రావిటీ ద్వారా తుమ్మిడి అట్ట నుంచి నీళ్లు ఎల్లంపల్లికి వచ్చిన తర్వాత ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ అట్లా ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలకు నీళ్లు రావాలని చెప్పి అప్పుడు ప్రాణాయిత చెవల ప్రాజెక్టు స్థాపించడం జరిగింది. కానీ ఈయన కేవలం కమిషన్లు దోచుకోనికే దీన్ని తీసుకువెళ్ళి కాళేశ్వరంలో మేడిగడ్డలో బ్యారేజ్ కట్టడం జరిగింది. ఈ పంపింగ్ ఏదైతే ఆయన చెప్తున్నాడో 50 మందిని తీసుకొచ్చి 50,000 మందిని ఎందుకు అవసరం లేదు. ఆయన ఇట్లనే చేసి టీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ ప్రభుత్వంని కొంచెం అవగాహన తెలుసుకోవాలి. అరే నిజంగానే ఈ నీళ్ళు ఎక్కడ పోతాయి? కేటీఆర్ గారికి ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము. అరే కొద్దిగా కూర్చో, ఈ సబ్జెక్ట్ ఏందో అర్థం చేసుకో. అర్థం చేసుకున్న తర్వాత నువ్వు విజిట్ చేస్తే బాగుంటుంది. కానీ అర్థం కాకుండా వచ్చి అక్కడ లేదు మేము పంపుల హౌస్ స్టార్ట్ చేస్తాము జబర్దస్తిగా 50,000 మంది. అరే నువ్వు వచ్చినప్పుడు నిజంగా నేను కూడా ఆశ్చర్యపడిపోయిన వీడియోలు చూసినప్పుడు. కేటీఆర్ వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఆయనను రిసీవ్ చేసుకోవడం జరిగింది. నీకు అక్కడ ప్రజలలో మీ ఏదైతే నమ్మకం ప్రజలు మీ మీద ఉండేనో 10 సంవత్సరాలు, ఆ నమ్మకం పోయింది. కేటీఆర్కి రైతుల పైన ప్రేమ ఉండుంటే అక్కడికి వచ్చి బ్యాక్ వాటర్స్ వలన ఏదైతే రైతులందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు చెన్నూరు నియోజకవర్గము, మంచిర్యాల నియోజకవర్గము, మంత్రి నియోజకవర్గము, ఈ ప్రాంతంలో ఏదైతే 1,00,000 ఎకరాల సుమారు ఈ బ్యాక్ వాటర్స్ వలన ముంగిపోయినాయో వాళ్ళను పోయి రైతులను మాట్లాడి అరే మా తప్పు అయిపోయింది, మా వలన మీరందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, మీ పంటలు నష్టం కావడం జరిగింది, మేమున్నప్పుడు సత్తాలో మీకు నష్టపరిహారం ఇవ్వలేదు, ఇప్పుడు మేము ప్రభుత్వంకి రిక్వెస్ట్ చేస్తాము మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఈ విజిట్ చేసినట్టే బాగుంటుండే.